ఇక్కడ కొంత ఆశ్చర్యం కలిగించింది. నేను లీగల్ విషయాల జోలికి వెళ్ళడం లేదు. అయితే అల్లు అర్జున్ని దోషిగా చూపెట్టడం మీదనే కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జరిగిన సంఘటనలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు కాదు. దీన్ని ఆ కోణంలో చూడడం కూడా సబబు కాదనిపిస్తుంది. సినిమా వాళ్ళు కాస్త సున్నిత మనస్కులు. ప్రజల్లో ఏమవుతుంది, ప్రజల్లో రాజకీయాల్లో ఏమవుతుంది, నిత్య జీవితంలో ఏం జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎక్కువగా పరిశీలించరు. ఉదాహరణకు అల్లు అర్జున్ విషయానికి వస్తే బై బర్త్ నుంచి అతను సినీ రంగంలోనే ఉన్నాడు. బయట సమాజం పట్ల బాధ్యత ఉన్నప్పటికీ సమాజంలో హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఏం జరిగింది, ఇప్పుడు థియేటర్లో మహిళ చనిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. నాకు తెలియదని ఆయన అన్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే పోలీసులు ఆయన దృష్టికి తెచ్చినప్పటికీ తక్షణం ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఆకస్మికంగా జరిగిన సంఘటన ఇది. అయితే ఇక ఎవరో ఒకరు ఇప్పుడు విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పోలీసులు కూడా దీనికి తగిన సాక్ష్యాధారాలు మీడియా ముందు ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి ఈ ఇష్యూకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే అల్లు అర్జున్ రూల్స్ బ్రేక్ చేయడం వల్లే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలు జరిగిందనే ఆరోపణలు మెయిన్ గా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇష్యూ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఒక హీరో తన సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లో తను చూడాలనుకోవడం తప్ప. అల్లు అర్జున్ చెప్పినట్టు కాదు, ఆ థియేటర్ ముఖ్యంగా సంధ్యా థియేటర్కు హీరోలందరికీ సెంటిమెంట్గా భావించే థియేటర్. చాలా మంది హీరోలు ఆ థియేటర్కి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ వెళ్ళిన సందర్భంలోనే ఈ ఇష్యూ కావడం వల్ల దీన్ని ఒక పెద్దగా చూస్తున్నారు. కానీ ఇదే అల్లు అర్జున్ అదే థియేటర్కు కనీసం ఒక 5 సార్లు వెళ్ళి ఉంటాడు. ఆయన సినిమాలు చూసేందుకు, తన చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు కూడా వెళ్ళి ఉంటారు. సంఘటన వేరు, థియేటర్కి వెళ్ళడం తప్పు అని అనడం సరికాదేమో. ఆయన సినిమానే ఆయన చూసేందుకు వెళ్ళాడు. ఇందులో కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే పోలీసులు చెప్పి ఉన్నప్పటికీ అది ఆయన నోటీసుకు రాకపోయి ఉండొచ్చు. అదే విషయాన్ని ఆయన అంగీకరించారు కూడా. పోలీసుల అనుమతి ఉందన్న ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది అని అన్నాడు. ఒక హీరో థియేటర్కి వెళ్లే ముందు పోలీసు పర్మిషన్ ఉందా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, లేదా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉందా, ఇలాంటి వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉండవు కదా. ఆయన కింద ఉన్న సిబ్బంది లేదా అతన్ని ఎక్కడికైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళు ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, సంధ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ అంటే ఏంటి వ్యవహరించిన తీరు సరైంది అనుకోవచ్చు, మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏం లేదమ్మా, కాంగ్రెస్ పార్టీ అనేది సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం అస్సలు కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు రామానాయుడు స్టూడియో కానివ్వండి, సారథి స్టూడియో కానివ్వండి, అన్నపూర్ణ స్టూడియో, ఈరోజు హైదరాబాద్కి ఈ సినీ ఇండస్ట్రీ తరలించిందే కాంగ్రెస్ పార్టీ. చిత్రపూర్ కాలనీ కొన్ని అది అందరికి తెలిసిందే. ఆ కాలనీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత రహితంగా, ఒక బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల కేసు నమోదైంది తప్ప ఇవాళ సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని, ఇది సంబంధం లేదు, ఇంతటితో ముగించాలన్నదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే నిజంగా ప్రొడ్యూసర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా నష్టపోవద్దని ఇవాళ ఫిలిం డైరెక్టర్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది ఎఫ్డీస్. మేమనేది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది పని చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సంవత్సరాల నుంచి పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్ల కోసం చూసినా కూడా సినిమా ఇండస్ట్రీని పోషించాలి, పెంచి పోషించాలి, వాళ్ళకి మంచి జరగాలి, దాన్ని ఇండస్ట్రీని ఇంకా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారికి ఇవ్వడం కూడా దాని వెనుక కారణం ఏంటంటే అక్కడ దిల్ రాజు గారు ఒక దిల్లున్న వ్యక్తి, ఈ ఇండస్ట్రీ గురించి బాగా ఇప్పుడు టాప్ మోస్ట్ లో ఉన్నారు. సో మేము అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని హీరో అనేది ఏది ఉన్నా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివాడమ్మా, రియల్ హీరోగా చదవాలి. ఏదో స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి కానీ ఒక సింపుల్ గా నిన్న ప్రెస్ మీట్ పెడితే యావత్ ప్రపంచం, యావత్ తెలంగాణ కూడా చూస్తుంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్తారో చూద్దామని చూస్తుంటే వాళ్ళు ఇంకా అది చేస్తారు. అది అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఏదో ఒక స్క్రిప్ట్ టీవీలో వచ్చిన, ఏదో సినిమాలో ఇచ్చిన స్క్రిప్ట్ చదివినా కూడా సరే తప్పు జరిగింది అని ఒక్క క్షమాపణ చెప్పి, ఈ తల్లి ప్రాణం ఖరీదు వెలకట్టలేనిదని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. అంటే ఇక్కడ అనేది ఏంటమ్మా అంటే
అల్లు అరవింద్ గారు కానివ్వండి ఎవరు కానివ్వండి, ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా దాడి జరగడం జరిగింది ఓజేఏసీ వాళ్ళే. అది మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని విషయం. అది అంటే ఇది కాంగ్రెస్ తరపున మనుషులే ఈ ఘటన. అంటే ఇప్పుడు కొన్ని మీరు అది విజువల్స్ లో చూడండి, కేటీఆర్ ఎంబడి ఆ అబ్బాయి నిన్న జరిగిన దాడి జరిగిన దాంట్లో ఆ అబ్బాయి కేటీఆర్ ఎంబడి ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఈ రోజు ఈ పార్టీలు ఉంటే రేపు కాంగ్రెస్ లో ఇంకొకరు ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాకు సంబంధాలు ఉండవు. అలాంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే అందరు బాగుండాలి అన్న కాన్సెప్ట్ ను ముందుకోవాలి తప్ప ఎవరో ఒకరు తప్పు చేస్తే ఇండస్ట్రీకి అంతా మనము అది చేయాలి, దాన్ని ప్రోత్సహించొద్దని. నిజంగా కూడా ఈరోజు ఈ పుష్ప మూవీ అనేది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి తీసి నష్టపోతున్నామని చెప్పినందుకే ప్రీమియర్ షోలు వేసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇండస్ట్రీకి మేము ఏం నష్టం కలిగిస్తున్నాం ఒక మాట కూడా మీరు ఇవాళ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాస్తవానికి అది జరగకూడదు, జరిగింది. ఇంకా దాని గురించి ఇంకా నేను ఇంకా నేను దాన్ని పొడిగించదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాంటివి పునరావృతం కాకూడదు అనే ఈ రోజు ఒక బాధ్యతగా మెలగాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్క థాట్ మీదకి ఉండాలి అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మీరు అన్ని ఏ విధాలుగా చూసుకున్నాడో ఈ రోజు ఒక పెద్ద నిర్మాత ఉన్నాడంటే ఆయన కింద కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్ళందరినీ పెంచి పోషించాలంటే డబ్బు కూడా చాలా అవసరం. కాబట్టి వారికి ఏది కావాలన్నా సినిమా టికెట్లు కూడా ధరలు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు మా దగ్గరికి అయితే రావు కదమ్మా, నిర్మాతలు వెళ్ళి అడగడం వల్ల దీనివల్ల వచ్చింది. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ వల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం ఏదో జరిగింది అని ఎప్పుడు అపోహ పడద్దు. చిన్నది ఏంటంటే అక్కడ ఒక బాధ్యత అనేది తెలియాలి అని ఇంటి అల్లు అర్జున్ అసలు సరిగ్గా డీల్ చేయలేకపోయారు అంటే చిన్నదమ్మా. మనం ఎంత పెద్ద తప్పు చేసినా నాది తప్పైంది, నాది సారీ అని ఒక్క మాట చెప్తే అసలు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది చెప్తే బాగుండేది అని ప్రజలు కోరుకున్నారు. అంటే ఆయన ఇంకా నేను అవన్నీ పొడిగించకుండా కొన్ని అంశాలు ఏంటంటే నాకు తెలియదండి, నేను తెల్లారు చూశానండి అంటే బాధ్యత రహితంగా. యాక్చువల్లీ అక్కడ జరిగిందని ఆనంద్ గారు చెప్పారు, పంపించారు, జాగ్రత్తగా మీరు కారులో వెళ్ళండి, ఇక్కడ తొక్కిసలాట అవుతుందంటే మళ్ళీ రూపువే ఎక్కడము, వాళ్ళని ఇట్లా కిస్ చేయడము, ఇట్లా చేయడం వల్ల ఇంకెక్కువ తొక్కిసలాట. అలా జరగకుండా ఒక అల్లు అర్జున్ గారికి ఒక బాధ్యత ఉండాలి. మళ్ళీ రేపు పునరావృతం కాకూడదు ఇట్లాంటి దాంట్లకు. ఇట్లా చేస్తే మాత్రం మేము ప్రీమియర్ షోలను మేము అనుమతి ఇవ్వము అని చెప్పిండ్రు. కానీ అసలు ఇండస్ట్రీనే మేము అది చేసేస్తున్నాము, వీళ్ళందరినీ తరలిస్తున్నాం, లేకపోతే ఇంకా మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయమనేది తప్పుడు సమాచారం. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఇవంతా రాద్ధాంతం చేస్తున్నాయి. మేము ఒకటే అనేది ఇలా పిఎంఆర్వై ఇప్పుడు మనకు సిఎంఆర్వై ఎట్లయితే మనకి చెక్కులు ఉంటాయో ఇప్పుడు వీళ్ళ బాధితులకు ఎవరికి మరి బీజేపీ కంట్రిబ్యూషన్ లేదమ్మా. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతారు, పురంధేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా మరి ప్రభుత్వం నుంచి వారధి ఉండి మీరు కూడా వాళ్ళకి ఏదో సహాయం చేయొచ్చు కదా. ఎవరైనా సహాయం చేశారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బాబుకు కావాల్సినది బ్రెడ్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు కానీ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరో వస్తారు ఎవరో చేస్తారు, అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక మంచి, ఎందుకంటే తల్లి ప్రాణాలు కోల్పోయింది. కోల్పోయిన